ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్లలో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చిరు. వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసిరు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నేను అక్కడెక్కడో ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందని. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయింది. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్లలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. కేటీఆర్ తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 గంటలను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద మరి తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడాను, నల్లగొండ గద్దరుద్దని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్రని. తొలిపాలైందో తెలంగాణ మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్టల షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జేదామా? నేను ఇందిరాగారికి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఇక నా కుక్కడిపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ బుద్ధాలని పాదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోలు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె ఏడు తిరిగి ఏం చేసినావు? రిజర్వేషన్ పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసావు, ఎల్ఆర్ఐ చేసినావు. కథ దాని గురించి మనం మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిరుగుతావు, ఎమ్మెల్యేలతో ఆగు సడన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవులు ఇచ్చినావు. మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్ అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే, కేటీ రామారావు చేసేటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిరుగుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరులు, మేమే ప్లాన్ ఏందో రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి రేపుకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళందరూ ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని ఇది రాష్ట్రం మొత్తం తిరిగి దోసుగా తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది.
నీ అసంటోళ్ళు నీ 100 మంది వస్తున్న ఏం కాదు. నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేతగాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు. మరంత పెద్ద ఉద్యోగకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీజేపీకి ఈయనుండి ఉద్యమం మేము ఉద్యమం చేయమని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేసినా, నా జీవితంలో ఉద్యమం చేసినా నేను చెప్పానా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీలాగా ఆ అబద్దాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చి చేసుకుంటా, నీ వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను.